సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఇలా చేసి చూడండి, ఫలితం దక్కుతుంది. ప్రతి ఒక్కరి కూడా తమ జీవితంలో సొంత ఇల్లు ఉండాలని కల ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో ఎంతో కష్టపడుతూ ఉంటారు. సొంతింటి కల కోసం రాత్రి పగలు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే పట్టణంలో నివసిస్తున్న వారికి సొంత ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పవచ్చు. అందుకే చాలామంది అద్దె ఇళ్లల్లో జీవితాన్ని గడుపుతున్నారు. సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తుశాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచిస్తున్నారు. పరిహారాలను పాటిస్తే సంవత్సరం తిరగకుండానే మీరు సొంత ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది, లేదా ఏదైనా ఒక స్థలం కొనే అవకాశం ఉంది. మరి మీ సొంత ఇంటి కల కోసం ఏ పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సొంతింటి కల నెరవేరాలంటే శ్రీ యంత్రాన్ని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఫలితంగా మీకు సొంతింటి కల కూడా త్వరగా నెరవేరుతుంది. అలాగే సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం నాడు ఆవుకు ఆహారం తినిపించండి. ఇలా చేయడం వలన జీవితంలో పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. ఏ ఇంటి ముందుకైతే గోవు వస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం. ఎందుకంటే గోమాతలో సకల దేవతలు ఉంటారని నమ్మకం. చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు. అలాంటి వారు మీ ఇంట్లో ఉన్న ఈశాన్య భాగంలో మట్టితో చేసిన నీటి కుండను పెట్టుకోండి. ఈశాన్య దిశలో నీటి కుండను ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది. దీంతో మీ ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశం ఉంది. మీరు నివసించే ఇంటి ముందు పక్షులు వస్తే వాటికి బియ్యం గింజలు వేయాలి. ఇలా చేస్తే మీకు సొంతిల్లు చేకూరుతుంది. అదేవిధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళి మీ సొంతింటి కల నెరవేరాలని భగవంతుణ్ణి ప్రార్థించండి. అలాగే గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవునికి మొక్కితే చాలు, మీ సొంతింటి కల త్వరలోనే నెరవేరుతుంది. అలాగే ఏదైనా ఒక మంగళవారం రోజున ఇంట్లో పూజ చేసి ఒక అరకిలో బెల్లాన్ని ఇంటి ముందు ఉన్న గోయి తీసి మట్టిలో పాతి పెట్టండి. మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూల కుండీలో ఉన్నా సరే అందులో మట్టి తీసి బెల్లం పెట్టవచ్చు. ఇలా 3 మంగళవారాలు చేయండి. సంవత్సరం తిరిగేలోపే భూమాత ఆశీస్సుల వల్ల మీరు ఏదైనా మంచి స్థలం కొనే అవకాశం ఉంది, లేదా ఒక మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు ఉంటే మీ ఇంటికి త్వరలోనే డబ్బు రాబోతుందని సంకేతం. కాబట్టి నల్ల చీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు రావు. అంతేకాకుండా మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉందని సంకేతం. ఒకవేళ ఎర్రటి చీమలు కనిపిస్తే మాత్రం భవిష్యత్తులో డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. సొంత ఇంటి కల నెరవేరాలంటే తప్పకుండా శనిదేవుని అనుగ్రహం కావాలి. శనిదేవుని అనుగ్రహం కోసం శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. పడమర దిక్కును శనిదేవుని దిక్కుగా పరిగణిస్తారు. కాబట్టి వారంలో ఒకరోజు ఇంట్లో పూజ చేసి మీ సొంతింటి కల నెరవేరాలని దేవునికి నమస్కారం చేసి పడమర దిక్కుల్లో ఒక నూనె దీపం వెలిగించి శనిదేవుని స్తోత్రం చదువుకోవాలి. ఇలా 4 వారాలు చేయండి. త్వరలోనే మీరు సొంతిల్లు కట్టుకునే అవకాశం ఉంది. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ సొంతింటి కల నెరవేరుతుంది. పూజ గది విడిగా లేనివారు మీ పూజ గదిలో హనుమంతుని ఫోటోలు ఉంచకూడదు. సాధారణంగా ఎవరైనా సరే ధనవంతులు అవ్వాలనుకుంటారు. ఎంతటి పేదవారైనా సరే ఏదో ఒకరోజు ధనవంతులుగా కావాలని కోరుకుంటూ ఉంటారు. ధనవంతులు అయ్యే ముందు మనకి ముందుగానే కొన్ని సంకేతాలు కనిపిస్తాయట. ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుందో వారికి ఖచ్చితంగా కాలం కలిసి రాబోతుందని సంకేతమట. ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్య ఉన్న సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ఈ సమయంలో దేవతలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారట. కాబట్టి ఈ సమయంలో మీకు తరచూ మెలకువ వస్తే జీవితంలో మీరు ఎప్పటికైనా మంచి స్థానానికి వెళ్తారు. అలాగే మీ అరచేతిలో దురద మొదలైతే అకస్మాత్తుగా మీకు డబ్బు వచ్చే అవకాశం వస్తుందట. ఏదైనా పక్షి వచ్చి ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. బల్లి కనుక మీద పడితే చాలామంది అశుభంగా పరిగణిస్తారు. అయితే బల్లి మీద పడడం వల్ల త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం. మీరు అద్దెకు ఉండే ఇళ్లలో చక్కటి వాస్తు ఉంటే మీకు ఆస్తులు కలిసి రావడమే కాకుండా మీ సొంతింటి కల కూడా నెరవేరుతుంది. అద్దె ఇంట్లో తీసుకోవాల్సిన వాస్తు నియమాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అద్దె ఇంట్లో ఉన్న అన్ని తలుపులు
లోపలి వైపు తెరుచుకునేలా ఉండాలి. ముఖ్యంగా గాలి వెలుతురు బాగా ఉండే ఇంటిని ఎంచుకోండి. ముఖ్యంగా చెప్పుల షాపు దగ్గర అద్దె ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. మీ సమీపంలో విద్యుత్ స్తంభాలు ఉంటే మాత్రం ఆ ఇంటిని అద్దెకు తీసుకోకండి. అలాగే మీ ఇంటి ముందు లిఫ్ట్ ఉన్న ఆ ఇంటిని మాత్రం ఎంచుకోవద్దు. మసీదు, దేవాలయాలు, చర్చికి దగ్గరలో ఉన్న ఇళ్లను మాత్రం అసలే తీసుకోవద్దు. మీరు ఉంటున్న అద్దె ఇంటికి ఎదురుగా పెద్ద చెట్లు ఉండకూడదు. మీరు ఉంటున్న ఇంట్లో పూజ గది ఎల్లప్పుడూ ఉత్తర దిశలో కానీ ఈశాన్య దిశలో కానీ ఉండేలా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ ఈశాన్య దిశలో బాత్రూమ్ ఉండకూడదని విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే వేప కొమ్మలను తీసుకొని ఆ కొమ్మలతో చిన్న ఇల్లు లాగా తయారు చేయండి. ఇలా వేప కొమ్మలతో 2 ఇళ్ళు తయారు చేసి అందులో ఒకదాన్ని ఎవరికైనా చిన్న పిల్లలకి దానం చేయండి. మరొక దాన్ని మీ ఇంటి పూజ స్థలంలో పెట్టి పూజ చేయండి. ఇలా చేయడం వలన త్వరలోనే సొంతింటి కల నెరవేరుతుంది. జాజి పూలతో పరమేశ్వరుణ్ణి పూజించాలి. జాతకరీత్యా మీకు గృహయోగం ఉన్నా లేకపోయినా పరమేశ్వరుణ్ణి జాజి పూలతో పూజిస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. వాస్తు ప్రకారం చనిపోయిన వారి ఫోటోలు బెడ్రూమ్లో పెట్టుకోవడం వలన భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు వస్తాయి. చీపుర్లు, తూడ్చే మాప్స్, చెప్పులు, షూస్ వంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. పడక గదిలో ఎట్టి పరిస్థితిలోనూ టీవీని ఉంచకండి. మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది. దీంతో విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.